ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రజాభవన్లో వికలాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో వారు అనేక మాటలు చెప్పారు. మా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పేసి, వికలాంగుల అభ్యున్నతికి పాటుపడుతుందని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ యొక్క అసత్య ప్రచారాన్ని ఆపండి. వికలాంగుల సమాజాన్ని అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తూ మీరు, వికలాంగుల సమాజాన్ని అడుగడుగున చులకన చూస్తూ మీరు ఇవాళ మీరు వికలాంగుల సంక్షేమాన్ని పాటుపడుతున్నాను గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాం, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్ష హోదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తాం అదే నెల నుంచి 60,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి, ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి, ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేసి, ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో వికలాంగులకు 100% ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి, ముఖ్యంగా అన్నిటికంటే కూడా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మీ యొక్క ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఒక్కటంటే ఒక్క హామీ కూడా, మీ 2 సంవత్సరాల పరిపాలనలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ తెలంగాణ వికలాంగుల సమాజం పట్ల మీరు వివక్ష ప్రదర్శిస్తూ మళ్ళీ గొప్ప చెప్పుకునేటువంటి ప్రయత్నం, సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు, వికలాంగ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇవాళ చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, వికలాంగుల మ్యారేజ్ ఇంట్రెస్ట్ 2 లక్షలు ఇస్తున్నాం త్వరలో అని చెప్తున్నారు. ఇవ్వండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవ్వండి, ఇప్పటి నుంచి ఇవ్వండి. ఎప్పుడు త్వరలో? వికలాంగుల సమాజం ఏం కోరుతున్నట్టు వికలాంగులు పెళ్లి చేసుకుంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. సరే మీరు 2 లక్షలు అన్నారు, ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు ఆర్టీసీలో వికలాంగుల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి ఇవాళ మహిళలకు ఇచ్చిన వికలాంగుల సమాజానికి ఇవ్వలేదు. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పేసి మీరు భర్తీ చేయలేదు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే త్వరలో నిర్వహించబోతున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆ మున్సిపాలిటీ ఎలక్షన్లు మా వికలాంగుల సమాజం పట్ల మీకు గౌరవం ఉంటే, మా వికలాంగుల సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయండి. ఎందుకు వాయిదా వేయమంటున్నామంటే, వికలాంగులకు మీరు అసెంబ్లీని ప్రత్యేక సమావేశం పరచండి, అలా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల్లో పేర్కొన్నటువంటి మీరు అసెంబ్లీలో దానికి సంబంధించిన అంశాలు తీసుకురాలేదు. అసలు వికలాంగుల ఎజెండాని అసెంబ్లీలో లేకుండా పోయింది. ఇవాళ మీరు నిన్న చెప్పారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మా ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో మా ట్రాన్స్జెండర్లు అందరికీ కూడా నామినేటెడ్ కోఆప్షన్ సభ్యులుగా మున్సిపాలిటీలలో అవకాశం కల్పిస్తున్నారంటే దాన్ని మీరు కూడా స్వాగతిస్తున్నారు, మంచిది. కానీ మరి ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతూ చట్టసభలోనే ప్రాతినిధ్యం లేకుండా సమస్యలతో అల్లాడిపోతున్నటువంటి ఈ వికలాంగుల సమాజానికి కూడా రాజకీయ రిజర్వేషన్ ఇస్తుందని చెప్పేసి మీరే కదా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. మీకు తమిళనాడు పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖ ఒకసారి మీరు చూడండి. తమిళనాడు రాష్ట్రంలో వికలాంగులకు నామినేటెడ్ పదవులు అవకాశం ఇచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం చేత కావట్లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ భారత వికలాంగుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర ప్రతిపక్షాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా అడుగడుగున వికలాంగుల సమాజం మీద వివక్ష ప్రదర్శిస్తున్నారు. దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థలు వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే విధంగా వెంటనే చట్టం చేయండి. ఎవరు అడ్డామంటున్నారు మీకు? మేము పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్ కావాలంటున్నాం. పంచాయతీ అంటే పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది. సరే పార్లమెంట్ అంటే అది కేంద్ర ప్రభుత్వంతో అన్ని రాజకీయ పార్టీలతో కూడుకుని ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మీ వికలాంగులకు స్వర్ణయుగం చూపిస్తున్న, ప్రపంచ యుగం చూపిస్తున్న, వికలాంగులు వేరు చేస్తున్నారని మాయ మాటలు చెప్పుకొని వికలాంగుల సమాజాన్ని, వికలాంగుల సమాజం ఓట్లను దాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి చిల్లర వల్ల రాజకీయాలు కాదు. మీరు చిత్తశుద్ధి ఉంటే మా వికలాంగుల సంక్షేమానికి పాల్పడండి. తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా వికలాంగుల పెన్షన్ 60,000 రూపాయలు చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించండి. అనేకమైనటువంటి అంశాల్లో మమ్మల్ని అడుగడుగున మోసం చేస్తూ ఇవాళ కేవలం